ఏంటి స్పెషల్గా ట్రీట్ చేస్తున్నావు మీ ఆయన్ని? ఆయనకి ఇష్టమైన వంటకాలన్నీ చేశాను, అందుకే. అబ్బో, చాలా ప్రేముందే. ఒలకపోస్తోంది. అదే సాంబారు గిన్నె నిండా తెచ్చావు కదా, అది ఒలికిపోతుంది అంటున్నాను. ఆహా, వాసనలు గుమ్మగుమ్మలు ఆడిపోతున్నాయి. త్వరగా వడ్డించు రాధిక. బామ్మ, ఉమ్, ఎలా ఉంది? చాలా బాగుంది. అయ్యో, హడావిడిలో మర్చిపోయాను. చాలు, నువ్వు తిను. ఆ, వేరే కర్రీ ఏమన్నా పెట్టనా? చాలు. అమ్మమ్మ, ఏమైంది? తినండి. ఆ, అయ్యో, గోంగూర చట్నీ వేయలేదు. తిని చూసి ఎలా ఉందో చెప్పండి. అయ్యో, ఏమండి, మెల్లగా ముందు వాటర్ తాగండి. ఓకేనా? కర్రీస్ ఏమైనా వడ్డించినా? చాలు, నువ్వు తిను. బామ్మ, ఆ, తినండి. తింటున్నాను. తినండి. చాలా ఎక్కువ చేసావు రాధిక. అదే అదే వంటలు. కడుపు నిండిపోయింది, ఇంక నిద్ర మామూలుగా పట్టదు. పద శ్రీనాథ్, నిద్ర వస్తుంది. ఏమండి, మీరు వెళ్ళండి, నేను పాలు తీసుకొస్తాను. రాధిక, ఏంటమ్మమ్మా? ఇది నిజమేనా? ఏది? నీలో కనిపిస్తున్న ఈ ఆరాటం, ప్రేమ మీకు నిజం అనిపించలేదా? తెలియడం లేదు, కానీ నిజమైతే మాత్రం నా అంత ఆనందం ఎవరికీ ఉండదు. ఎందుకంటే ఇందాక నీతో ఉన్న ఆ క్షణంలో కైలాష్లో వెలుగు చూశాను, వాడి సంతోషాన్ని చూశాను. అది ఎప్పటికీ అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఉంచుతావుగా? ఎప్పటికీ ఇలాగే ఉంటాం, మీరు చూస్తారు కూడా.
ఎందుకంటే ఇది నిజం. అయితే మంచిదే. మ్మ్. కాదని తెలిస్తే తెలుసుగా. ఆగండి ఆగండి, ఫస్ట్ ఈ స్వీట్ తినండి. ఎలా ఉంది? చాలా బాగుంది. అయ్యో, హడావిడిలో మర్చిపోయాను. మ్మ్. ఏమండి, మెల్లగా ముందే వాటర్ తాగండి. ఏమండి, ఏం ఆలోచిస్తున్నారు? రా 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 రా, కూర్చో. మ్మ్. ఒక నిమిషం, మొత్తం తాగేస్తున్నారేంటి? కాస్త నా కోసం కూడా ఉంచండి. ఎప్పుడు ఇలానే తాగేస్తాను కదా. ఇప్పుడు వేరు, ఇప్పటి నుండి వేరు. ఇప్పటి నుండి మనం అన్నీ షేర్ చేసుకోబోతున్నాం. ఆ, అన్నీ అంటే? ఆ, అన్నీ అంటే అన్నీ. కొత్తగా మాట్లాడుతున్నావేంటి? మన పాత సమస్య తీరిపోయింది కాబట్టి. పాత సమస్య? సరే, ముందు మనం బయట టూర్కి ఎక్కడికైనా ప్లాన్ చేద్దామా? ఎందుకనేగా మీ చూపులో ఉన్న డైలమా? ఎందుకంటే ఆ, అందుకే ఆ, మనం హనీమూన్కి వెళ్తున్నాం. నిజమా? మ్మ్. వ్రతం అయిపోయింది కదా, ఇంకా మిమ్మల్ని వెయిట్ చేయించే ఉద్దేశం నాకు లేదు. ఇన్నాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు సారీ. హే, సారీ ఎందుకు? ప్రాబ్లం నాదేగా. మీరు ప్రాబ్లం ఏంటి? ఐ మీన్